వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. సుప్రీంకోర్టు నిన్న ఒక అద్భుతమైన అబ్జర్వేషన్ ఒక కేసులో ప్రధానంగా ఒక వ్యక్తి మైనర్ బాలికపై అత్యాచారం జరిపి కేసు విచారణలో ఎదుర్కొంటున్నాడు. తానే హైకోర్టు 2019లో ఆయనకు మరణ శిక్ష విధించింది. దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. చివరికి ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసిన కేసు తప్పుడు అభియోగాలను తేలడంతో సుప్రీంకోర్టు తాజాగా కొన్ని సూచనలు చేసింది. వాళ్ళ లాయర్ ఎవరైతే ఉన్నారో అడ్వకేట్ సుబ్రహ్మణ్యం, సీనియర్ అడ్వకేట్ గోపాల్ సుబ్రహ్మణ్యం ఏం చేశాడంటే ఇట్లాంటి కేసుల్లో ఇలాంటి వ్యక్తులకు తప్పక నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని సూచించాడు. జైలు జీవితము ఆయన ప్రాథమిక హక్కులను కాలరాయడాన్ని పరిగణలో తీసుకోవాలని, దీనిపై మార్గదర్శకాలను రూపొందించాలని బెంచ్ ను కోరారు. ఈ అంశంలో ఒక స్థాయి అమలుకి అవసరమని న్యాయ కమిషన్ కూడా గతంలో సిఫారసు చేసిన అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి, బెంచ్ దృష్టికి తీసుకెళ్లింది. వీటన్నింటినీ పరిగణలో తీసుకున్న సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఒక వ్యక్తి పాపం బలి పశువులు చేస్తే ఆ వ్యక్తిని తప్పుడు అభియోగాలను చేసి బలి పశువులు చేసి తప్పుడు సాక్ష్యాలను సృష్టించిన కేసు పోలీసులకు మీద కూడా ఒకవేళ ఆయన నిర్దోషాన్ని తేలితే ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఆయన విలువైన జీవితాన్ని పరిగణలో తీసుకోవాలి, ఆయనకు నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పేసి ఈ విషయంలో సహకరించాల్సిందిగా అటార్నీ జనరల్ కు, సోలిసిటర్ జనరల్ కు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా కూడా డివిజన్ బెంచ్ కోరింది. దేశంలో శిక్షలు పడుతున్నాయి కేవలం 54% మాత్రమే, అంటే 50% అన్నట్టుగా ఒక రకంగా. ఇంకా 50% కేసులలో శిక్షలు పడతలేవు, అంటే తప్పుడు కేసులు ఎక్కువనే ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా పోలీసులు పెట్టిన తప్పుడు కేసులో 12 ఏళ్ల జైలు జీవితం గడిపిన ఒక వ్యక్తి పిటిషన్ పై విచారించే సందర్భంలో నష్టపరిహారం కూడా చెల్లించాలి అని చెప్పి సుప్రీంకోర్టు యోచిస్తున్నది. సహకరించాలని ఏజీకి సూచించింది. చాలా అద్భుతం ఈ జడ్జిమెంట్. ఖచ్చితంగా సహకరించాల్సిందే. పోలీసులను ఖచ్చితంగా తప్పుడు అభియోగాలు ఎవరైతే మోపిన పోలీసులను ఇవాళ వాళ్ళకు కూడా శిక్ష పడే విధంగా ఉండాలి. ఈయనకు పరిహారం ఇచ్చే విధంగా ఉండాలి, బాధితుడికి పోలీసులకు శిక్ష పడే విధంగా ఉండాలి అని చెప్పేసి డి6 భావిస్తుంది. ఆర్పిఐ పార్టీ కూడా భావిస్తుంది. హైకోర్టు అడ్వకేట్ గా ఇప్పుడు ప్రస్తుతం నేను కూడా భావిస్తున్నా. గతంలో ఒక లా ప్రొఫెసర్ గా, డీన్ గా పనిచేసిన వ్యక్తిగా భావిస్తున్నాను. తప్పకుండా ఈ నష్టపరిహారం అంశం గతంలో కూడా చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు అనేక కేసుల్లో వచ్చినప్పటికీ కూడా దీని మీద సరైన మార్గదర్శకాలు ఇప్పటికీ ఇవ్వలేకపోయింది. ఇప్పటికైనా కూడా అటార్నీ జనరల్ గానీ, అడిషనల్ అటార్నీ జనరల్ గానీ ఖచ్చితంగా ఈ విషయంలో సహకారం ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి. జాతీయ మానవ హక్కుల కమిషన్ గానీ, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ గానీ సిఫారసులు చేసింది, న్యాయ కమిషన్ కూడా సిఫారసు చేసింది. కాబట్టి తప్పకుండా నష్టపరిహారం చెల్లించు. ఎవరైతే దోషులు ఉన్నారో కేసు తప్పుడు అభియోగం చేసిన పోలీసులను కూడా జైలు పంపించి ఈ రకంగానే 12 ఏళ్ళు వాళ్ళు కూడా శిక్ష పడే విధంగా న్యాయమూర్తులు ఈ కేసులో సరైన తీర్పు ఇస్తారని చెప్పేసి భావిస్తున్నాం. మీరు కూడా మీ అభిప్రాయాలు తెలియజేయండి. జై భీమ్, జై పులే, జై పెరియార్, జై భారత్.